హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక్కడ చూడండి, మా పల్లెటూరి స్టైల్లో అయితే మేము మునక్కాయ ఫ్రై అనేది ఇలాగనే చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. ఇది మీకు కూడా కొంతమందికి తెలిసి ఇట్లా చేసుకునేది మీకు చాలా బాగుంటుంది. మీరు కూడా తెలియని వాళ్ళు ఇట్లా చేసుకోండి. చాలా సింపుల్ పద్ధతి అండి. ఇప్పుడు చూడండి, మునక్కాయలు అనేవి ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి. చూడండి, కొన్ని నా అయితే లావుగా ఉన్నాయి, కొంచెం సన్నగా ఉన్నాయి. లావుగా ఉన్నాయి, కొన్ని ముదురుగా ఏం లేవండి, కొంచెం మేతగానే ఉన్నాయి. కాయలు అనేటివి చూడడానికి లావుగానే అనిపిస్తున్నాయి. అవి అంత లావుగా ఉన్నాయి, ముదురుగా లేవండి, మేతగానే ఉన్నాయి. ఇప్పుడు బాగా శుభ్రంగా కడుక్కొని నేను ఒక గ్లాసు ఇంకా కొన్ని నీళ్ళు అయితే పోసినానండి. మునక్కాయలు మునిగేంత వరకు కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే పోసినా కదా నీళ్ళు, ఇప్పుడు దీంట్లో కల్లుప్పు వేసుకొని మనము స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించి ఇలా కొంచెం బాగా ఉడికేదాకా మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇవి మరీ ఎక్కువ మెత్తగా ఉడకొద్దండి, లైట్గా మీడియంగా ఉడికితే చాలు. మరి ఇప్పుడు చూడండి, మూత పెట్టేసినాం కదా, అలా మధ్య మధ్యలో మూత తీసేసి మనము ఉడికిందో లేదో చూసుకోవాలండి. ఇట్లా చూడండి, ఇంకా కొంచెం ఉడకాలి కదా, ఇట్లా నేను చూస్తున్నాను ఉడికిందో లేదో మధ్య మధ్యలో. ఇప్పుడు చూడండి, మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మూత తీసేస్తున్నాను. ఈసారి ఉడికిందని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లోకి అయితే. ఇవి సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి. బాగా చూడండి, ఆ నీళ్ళన్నీ పక్కన పెట్టేసి ఇవి మునక్కాయలన్నీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. ఇలాగా అన్ని మునక్కాయలు అయితే తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటికి నేను కారం పొడి అనేది తయారు చేస్తున్నానండి. మిక్సీలో పొడి అనేది కారం పొడి మాదిరి. ఇప్పుడు ఎండు కొబ్బరి అయితే వేసుకుంటున్నానండి. అలాగే 4-5 ఎండుమిర్చి వేసుకోవాలండి. చూడండి, ఎండు కొబ్బరి వేసుకున్నాం కదా, అలాగే ఒక 5-6 ఎండుమిర్చి వేసుకుందామండి. మన కారం బట్టి వేసుకోవచ్చండి. మీరు ఇంకా కారం కావాలి అనుకుంటే 2 ఎగస్ట్రానే వేసుకోవచ్చు. కారం తక్కువ కావాలి అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 5-6 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే 4-5 వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను తగినంతగా. మనకు రుచికి కొంచెం దాంట్లో మునక్కాయలు వేసినాం కదండి ఆల్రెడీ, అందుకని నేనైతే కొంచెం వేసుకుంటున్నాను ఉప్పు. ఇలా ఉప్పు వేసి మిక్సీకి అయితే పట్టుకోవాలండి, కొంచెం మెత్తగానే పట్టుకోవాలి. ఇప్పుడు వీటికి పోపు అయితే పెట్టేసుకుందామండి. స్టవ్ పైన ఇంకొకటి కడాయి పెట్టుకొని 2 స్పూన్లు అయితే ఆయిల్ వేయాలండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలండి. చూడండి, పోపు దినుసులు అయితే వేసుకున్నాం కదా, పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. సన్నగా మీడియంగా కట్ చేసుకొని ఒక మీడియం ఆనియన్ అయితే తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇవి ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత మనం అందులో కొద్దిగా కరివేపాకు ఉడక వేసుకుందామండి. ఈ ఆనియన్స్ మరీ ఎక్కువ వేగొద్దులేండి, మీడియంగా కొంచెం లైట్గా వేగితే చాలు ఆనియన్స్. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మనము ఉడకబెట్టుకున్నాం కదా, ఇలా మునక్కాయలు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఆ మాత్రం వస్తే చాలు, వేగితే చాలు, ఇంకా కలరు మరి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మునక్కాయలు అయితే వేసుకుంటున్నానండి. మునక్కాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. చూడండి, ఎంత బాగా కలిపినాం కదా మిక్స్ చేసి. ఇప్పుడు మనం ఆడిచ్చి పెట్టుకున్నాం కదా అండి, ఆ పౌడర్ కారం పొడి పౌడరు అదైతే వేసుకోవాలండి. మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి. అంటే మన కారం బట్టి వేసుకోవాలండి. మీరు ఎక్కువగా కారంగా ఉండాలి అనుకుంటే 2 స్పూన్లు ఎగస్ట్రానే వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్లు వేసినానండి. మేమైతే కొంచెం కారము పిల్లలు ఉంటారు కాబట్టి ఇట్లా మేము కారం తక్కువ తింటామండి. ఇక్కడ చూడండి, 3 స్పూన్లు వేసి నేను ఇలాగా బాగా మిక్స్ చేసి కలుపుతున్నానండి. ఇట్లా పిల్లలు కారం లేకుంటే పిల్లలు కుడక చాలా బాగా తింటారండి. బాగా ఇట్లా చూడండి, అంత బాగా కలిసేలాగా మునక్కాయలు అయితే ఇలా కలుపుతూ ఉన్నానండి. చూడండి, అంత బాగా కలిసిపోయింది కదా, అదో అండి ఎంతో రుచికరమైన మునక్కాయ ఫ్రై తయారీ విధానం అండి. నా ఛానల్